హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ ట్రెండ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. చింటూ రోహిణి కొడకని స్కూల్ ప్రిన్సిపల్ ద్వారా ప్రభావతికి తెలిసేలా చేసిన సత్యం. అసలిదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంక బాలుకి చాలా కోపమే వస్తుంది. అయినా అందులో మీనా చేసిన తప్పేమీ లేకపోయినా మీనా కోసం వచ్చిన కస్టమర్ బాలుతో కొంచెం క్రూడ్గా ప్రవర్తించేసరికి బాలు మనసు బాధపడుతుంది. దానికి ఎవరైనా తల్లి నచ్చి చెప్తారు, కాని ప్రభావతి తల్లిలాంటిదైతే నచ్చి చెప్పకుండా బాలుని మరింత రెచ్చగొట్టి ఉదయమనగా బయటికి వెళ్లినవాడు మీనా ఫోన్ నెంబర్నైతే బ్లాక్లో పెట్టి ఇంక మీనాను అవాయిడ్ చేయడం మొదలుపెడతాడు. మీనా చాలా బాధపడుతుంది. ప్రభావతికి ఇవన్నీ తెలుసు. ఎందుకు బాలు వెళ్ళిపోయాడో, మా బాలు మనసు ఎందుకు బాధపడిందో తెలుసు. కాని ప్రభావతి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. ఇంక బాలు పగలంతమాను తిరిగి రాత్రి అయ్యేసరికి ఇంక ఫుల్గా తాగి ఇంటికొస్తాడు. ఇంటికొచ్చేసరికి తాగిరాడు అని చెప్పావు మీ ఆయన, చూడు తాగవచ్చాడు అని చెప్పి ప్రభావతి డోర్ వంక చూపించి మాట్లాడడంతో గబగబా వెళ్తుంది మీనా. ఏంటండీ మీరు తాగడం మానేశారు గదా, మరి మీరు మళ్ళీ తాగుతున్నారేంటి అని చెప్పానుగాని నా మనసు బాధ కలిగింది మీనా, అందుకే తాగుతున్నాను. నాకు తాగే హక్కు కూడా లేదా? పోని నేను తాగాలంటే నీ పర్మిషన్ తీసుకోవాలా చెప్పు. నిన్ను మేడం అని పిలవాలా, మీనా అని పిలవకూడదా? రేపట్నుంచి నువ్వు నాకంటే ఎక్కువ, నువ్వు సంపాదించేస్తావు కాబట్టి నిన్ను మేడం అంటూ పిలుచుకోవాలా అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నారండి అనగానే, నువ్వే చెప్పావు కదా మీనా, నేను మీకంటే ఎక్కువ సంపాదిస్తాను, మీరు నన్ను మేడం అని పిలవాలి అని. అందుకే రేపట్నుంచి చేతులు కట్టుకుని మేడం అని పిలుస్తాను, నువ్వు నాకంటే ఎక్కువ సంపాదిస్తున్నావు కదా అంటూ మాట్లాడేసరికి, అవునురా, నీ పెళ్ళానికి ఇలాగే స్వేచ్ఛనిస్తే ఇలాగే సంపాదిస్తుంది, అందుకే ఇలాగే ఉంటుంది. ఎప్పటికప్పుడు పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇంటి పట్టునే ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సంపాదించడం మొదలుపెడితే ఇలాగే సంపాదిస్తూ మొగుడినే మేడం అని పిలవమని చెప్పే స్టేజ్కి వచ్చేస్తుంది అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు, నీకర్థమవుతుందా ప్రభా అంటూ ప్రభావతిని సత్యం తిడతాడు. తిట్టేసరికి, నేనేమన్నాను, అది నిజమే కదా, మీనాయే కదా బాలుని మేడం అని పిలవమని చెప్పింది, అందుకే కదా వాడు బాధపడి వెళ్ళిపోయాడు అని చెప్పి అనగాని, ఓహో, ఉదయం నుంచి బాలు ఎందుకు వెళ్ళిపోయాడో నీకు తెలుసన్నమాట. కాని నువ్వు నోరు విప్పి ఒక్క మాట కూడా చెప్పలేదు, అంతే కదా? నువ్వేం చేశావు అంటే ఉదయం నువ్వు నవ్లావు అని మీనా చెప్పిన దానికి కారణం ఇదేనా? వాడసలే కోపంతో ఉంటే అగ్నికి ఆద్యం పోసినట్టుగా వాడిమీద మరికొంత కోపాన్ని వచ్చేటట్టు మీనా మీద నువ్వు మరికొంత మాటలు చెప్పావన్నమాట అని చెప్పి సత్యమనేసరికి, నాకేం అవసరం అనగానే, మీనా రేపట్నుంచి నా తలెక్కి తైతక్కలాడుతుందని, ఇంక రేపట్నుంచి మీనా నన్ను లెక్క చేయదని నువ్వే కదమ్మా ప్రభావతమ్మ చెప్పావు అంటూ బాలు తాగిన మైకంలో మాట్లాడేస్తాడు. అదేంటండి అలా అంటారు? నేనేదో సరదాగా మాట్లాడాను, ఆ మాత్రం దానికే మీరంతలా బాధపడతారా? ఎంత సంపాదిస్తే మీకు మీరు వేరు నేను వేరు అని ఎప్పుడూ అనుకోలేదు కదండి, మనకోసమే అని చెప్పాను కదా. ఆ వచ్చిన కస్టమర్ మీతో అలా ప్రవర్తిస్తే తప్పు నాదెందుకవుతుంది? ఆయన నాతోనే మాట్లాడాలి అని అనుకున్నారు, డిస్కౌంట్ కావాలి కాబట్టి. మీకవి తెలీదు కాబట్టి ఆయన అదే విషయాన్ని చెప్పారు. మీరు అర్థం చేసుకోవాలి గాని తప్పుగా ఎలా అర్థం చేసుకుంటారండి? అత్తయ్యకి చిన్న అవకాశం దొరికితే మీకు నాకు మధ్య గొడవ పెట్టాలని చూస్తుందని మీకు తెలుసు. అయినా సరే మీరు అత్తయ్య మాటలే నమ్మి ఉదయం నుంచి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. నేను మీకెంతో ఇష్టమని పూరీ చేశాను, తర్వాత మీకిష్టమైన కూర ఉండాను. అయినా సరే ఒక్క ముద్ద కూడా నేను నోట్లో పెట్టుకోలేదు. అసలెక్కడికి వెళ్లారు? నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? కస్టమర్లున్నాగాని మీనా నేను అక్కడున్నాను ఇక్కడున్నాను అంటూ చెప్పేవారు కదండి. నా మీద అంత కోపం వచ్చిందా? అంటే నేను మీతో సరదాగా కూడా మాట్లాడకూడదా? మీనా మేడమని పిలవమన్నందుకే మీకు అంత కోపం వచ్చేసిందా? నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అంటూ మీనా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. ఏంట్రా బాలు, ఏంట్రా నువ్వు? మీనా గొప్పగా ఉండాలనే కదరా పూలబండి తీయించేస్తే బండి కొనిపెట్టావు. మీనా గొప్ప స్థాయికి వెళ్లాలనే కదరా పూల డెకరేషన్స్ చేస్తానంటే ఒప్పుకుని దానికి కావలసినవన్నీ కూడా తీసుకొచ్చేస్తున్నావు. మరిప్పుడు మీనా ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నావా?
మీ ప్రభావతమ్మైతే ఎలాగూ మీనా ఎదుగుదలను చూసి తట్టుకోలేదు. ఎందుకంటే మీనా బయటికి వెళ్తే ఇంట్లో పనులు చేయడానికి రికీ పనిమనిషి ఉండదని ప్రభావతి మీనా కాళ్లను నరికేయడానికి చూస్తుంది. నువ్వు కూడా అలాగే ప్రవర్తిస్తే మీనా బాధపడదా? మీనాకి నువ్వంటే ఎంత ఇష్టమో, నీకు గౌరవం ఇవ్వకుండా ఉంటుందా? మీ ప్రభావతమ్మ ఎన్నిసార్లు నిన్నంటే నీ గురించి మీనా ఎన్నిసార్లు గొడవపడలేదు? ఇవన్నీ నీకు గుర్తురాలేదా? మీనా ఏదో సరదాగా అన్న చిన్న మాటకి నీకు అంత బాధ కలిగిందా? అని చెప్పి సత్యం కాస్త నర్చెప్పడంతో ఇంక బాలు అక్కడనుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు. మీనా పైకి వెళ్ళిపోయి పైన పడుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇంక బాలు పైకి వెళ్ళి, సారీ మీనా, ఆ కోపంలో నీ నెంబర్ బ్లాక్లో పెట్టేశాను, అంతే, నన్ను క్షమించు మీనా అనగానే, మీరు నెంబర్ బ్లాక్లో పెట్టేశాను అని అంత ఈజీగా చెప్తున్నారు. నేను మీకు ఉదయం నుంచి ఎన్ని వందల సార్లు ఫోన్ చేశానో మీకు తెలుసా? అయినా జరిగిన దాంట్లో నా తప్పేమైనా ఉందా? మేడం అని పిలవమని ఏదో సరదాగా అన్న మాటకి మీరు ఇంత పట్టుకుని రాద్ధాంతం చేస్తారని కలలో కూడా అనుకోలేదు. క్షమించండి, నాదే తప్పైపోయింది. ఈ పూర డెకరేషన్లు చెయ్యను, ఏమీ చెయ్యను. ఇంక నేను ఎవరైనా వచ్చినా సరే చెయ్యను అని చెప్పేస్తాను. వీళ్ల దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాను కాబట్టి ఒక్కటే చేస్తాను అని చెప్పాను గాని అది కాదు మీనా. సారీ మీనా, నీ గురించి తెలిసి కూడా నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. సారీ నా మీనా. ఎదుగుతూ ఉంటే నేనెదిగినట్టు కాదా? నిన్ను మేడం అని పిలిచినంత మాత్రాన నాకొచ్చే నష్టమేముంది? నాకే నష్టం లేదు. నిన్ను నేను అలానే పిలుస్తాను అనగానే, సరదాగా అన్న మాటను మీరు ఇంతలా పట్టుకుని ఉదయం నుంచి నా ఫోన్ లిఫ్ట్ చేయకుండా బాధ పెడుతూ ఉంటే నాకెంత బాధగా ఉంటుంది అని ఇంక మీనా బాధపడుతూ పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయానికి బాలుకి తాగిందంతా దిగి రాత్రి జరిగింది మొత్తమంతా తెచ్చుకుంటాడు. ఇంక సత్యమైతే ఉదయాన్నే మీన కల్పించిన మజ్జిగను తీసుకొచ్చి, ఏంట్రా బాలు, ఏంటి నువ్వేనా ఇలా చేసేది? మీనకు గొప్ప స్థాయి రావాలి, గొప్ప స్థానం ఉండాలి, తను గొప్పగా ఎదగాలి అని కోరుకున్న నువ్వేనా ఇలా మాట్లాడేది? నువ్వు ఇంత దారుణంగా మాడిపోతావని అస్సలు అనుకోలేదురా బాలు అంటూ మాట్లాడేసరికి, అది కాదు నాన్న అనగానే, ఛీ నోర్మి, మీన ఎదుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నావా? ఏదో సరదాగా ఉన్న మాటలకి మీ అమ్మ అదే అదునుగా తీసుకుని నిన్ను మీనాని విడదీయడానికి చూస్తోంది. మీన గురించి నీకు తెలీదా? మీ అమ్మ గురించి తెలీదా? మీ ఇద్దర్నీ ఎప్పుడూ విడదీయాలనే కదా మీ అమ్మ చూస్తోంది. మీ అమ్మ చూసిందానికి నువ్వు మరింత తోడయ్యావా? ఏంటి, మీనా ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదా? లేక సంతోషంగా ఉండడం ఇష్టం లేదా? అనగానే, అది కాదు నాన్న అనగానే, వెళ్ళు, మీనాకు సారీ చెప్పు. మళ్ళీ మీనా నువ్వు ఎప్పట్లాగే ఉండాలి, అది అర్థం చేసుకో బాలు అనగానే గబగబా కిందకొచ్చి వంటగదిలో ఉన్న మీనాని వెనకనుంచి హగ్ చేసుకుంటాడు. సారీ మీనా, ఇంకెప్పుడూ నేను తప్పుగా అర్థం చేసుకోను, క్షమించు మీనా. అప్పుడేదో కోపంలో మా అమ్మ ఇంకా రెచ్చగొట్టేసరికి కోపమొచ్చింది, సారీ మీనా అనగానే, మీ అమ్మ రెచ్చగొడితే రెచ్చిపోయి నన్ను బాధపెట్టారా మీరు? తప్పు చేశారు కదండి, చాలా బాధపట్టాను నిన్నంతా. మీ అసలు నా మనసులో లేదు, ఎటూ వెళ్లలేదు. అసలు ఈయన ఎక్కడికి వెళ్లారు? నా ఫోన్ ఎందుకు కట్ చేస్తున్నారు? అసలు ఏమైంది ఈయనకి? ఏదైనా ప్రమాదం జరిగిందా? లేక ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారా? మనసు పలు రకాలుగా ఆలోచిస్తూనే ఉందండి నిన్నంతాను. ప్రశాంతంగా నేనొక్క మెతుకు కూడా తినలేదు, తెలుసా ఆ విషయం మీకు అని చెప్పి అనేసరికి, సారీ మీనా, నాకిష్టమైన టిఫిన్ చేయి, మనిద్దరం కలిసి టిఫిన్ చేద్దామని బాలు గబగబా పైకి వెళ్తాడు. ఈలోపు పైకి వెళ్తూ ఉండగా ప్రభావతి ఎదురొస్తుంది. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందనుకుంటా ప్రభావతమ్మ, మీనాను నన్ను విడదీయాలని వేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అయినట్టుంది. నేనేం చేశాన్రా అనగానే, నువ్వేం చేశావు ప్రభావతమ్మ? ఇంత దారుణంగా మారిపోతావని అస్సలు అనుకోలేదు. మా భార్యాభర్తల విషయంలో నువ్వు కలగచేసుకుంటే మాత్రం అస్సలు ఊరుకోనంటూ ఇంక బాలు కాస్త ప్రభావతిని తిట్టి అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఇంక మా ఉదయాన్నే సత్యం బయలుదేరేటప్పుడు, అమ్మ మీనా వెళ్తున్నాను అనగానే, ఇదిగోండి మావయ్య క్యారేజ్ అని చెప్పి ఇంక క్యారేజ్ పట్టుకుని ప్రభావతికి కూడా ఒక మాట చెప్పడు. ప్రభావతి ఎదురుగా ఉన్నాగాని ప్రభావతి వంక కొర చూడకుండా కోపంతో వెళ్ళిపోతాడు సత్యం. ఇలా సత్యం స్కూల్కి వెళ్తాడో లేదో రోహిణి కొడుకును తీసుకుని అప్పుడే ఆటోలోంచి దిగుతుంది. దిగేసరికి సత్యం చూస్తాడు. ఇదేంటి రోహిణి కొడుకును తీసుకుని వస్తుంది అనుకుంటూనే, కొంచెం ఆగు చూద్దామసలేం జరుగుతుందో అని అనుకుని అక్కడిదాకా తీసుకొచ్చేసరికి, మేడం మిమ్మల్ని ప్రిన్సిపల్ సార్ రమ్మన్నారు అనేసరికి, రారా చింటూ అని ఇద్దరూ కూడా ప్రిన్సిపల్ రూంలోకి వెళ్తారు. ప్రిన్సిపల్ రూంలోకి వెళ్లేసరికి సత్యం ఆ గుమ్మం దగ్గరే పక్కగా నిలబడి, ఏంటి సార్ అనగానే, మీ అబ్బాయి గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. తను మొదటి రోజు స్కూల్కి వచ్చాడు కదా, స్కూల్లో కొంచెం బాగానే ఉన్నాడు. అయినా నిన్న బుధవారం ఎందుకు స్కూల్కి తీసుకురాలేదు అని చెప్పి అనేసరికి, తను గురువారం స్కూల్కి రాడు అనేసరికి, గురువారం స్కూల్కి రాడా? ఎందుకు మేడం, ఎందుకు రాడు అని చెప్తున్నారు? గురువారం ఏం ప్రాబ్లముంది అనగానే, మాకుండే ప్రాబ్లమ్స్ మాకుంటాయండి, నేను గురువారం తీసుకురాను అని చెప్పి ఇంకా అనేసరికి సరే అని బయటకొచ్చేస్తారు.
గురువారం ఎందుకు రోహిణి స్కూల్కి తీసుకురానని చెప్తుంది? అసలు చింటూకి రోహిణికి ఉన్న సంబంధమేంటి? మీ బాబు అని ఎలా చెప్తున్నాడు? రోహిణికి చింటూకి ఉన్న సంబంధమేంటి అని ఆలోచించుకుంటూ లోపలికి వెళ్లేసరికి, రండి సత్యంగారు రండి అని చెప్పానుగాని, సర్ ఇప్పుడొచ్చారు కదా వాళ్ళు అని చెప్పనుగాని, తల్లి కొడుకులు అనేసరికి, వాళ్ల అడ్మిషన్ ఫామ్ ఒక్కసారి అనగానే ఇదిగో ఇక్కడే ఉంది అని వెంటనే ఫామ్ తీసుకుని చూస్తాడు. చూసేసరికి చింటూది రోహిణీది ఫోటోలు పక్కపక్కనుండి మదర్ దగ్గర రోహిణీది ఉంటుంది, ఫాదర్ దగ్గర మాత్రం ఏమీ ఉండదు. మనోజని రాసి ఉంటుంది అని మనోజని కొంచెం దూరంగా రాసి ఉంటుంది. రాసి ఉండేసరికి ఒక్కసారిగా చూసి సత్యం షాకవుతాడు. మనోజ అనగానే, అవును వాళ్ల ఫాదర్ పేరు మనోజంట, ఎక్కడో దుబాయ్లో ఉంటాడు.